సాధించాలని ఒక తపనతోని రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మరి అటువంటిది ఇవాళ రైతులైతే కూడా ఆగరు గాడులైతే నిజంగా కొట్లాట్లయితే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి. మేము వాళ్ళందరూ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, యూరియా కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని చెప్పి గ్రామ ఇవాళ వాళ్ళ ఆధార్ కార్డులతోని పాస్బుక్లతోని ఇవాళ వాళ్ళ ఇంట్లో పండేవి కానీ రోడ్ల మీద పండేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఒక్క బస్తా, ఇది ఎంత అన్యాయం! ఇది ఒక ఎకరానికి కూడా 3-4 బస్తాలు వేసే రైతులు ఒక్క బస్తా ఇస్తే అది ఏ విధంగా సరిపోతుందని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ యంత్రాంగం ఉన్నది, ఈ నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. తర్వాత పైరు ఎదుగుదలైన పైరుకు అదును తప్పిన తర్వాత ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో వేస్తే అది వృధా ఖర్చే తప్ప పైరుకైతే ఉపయోగపడేది కాదు, ఆ దిగుబడి వచ్చేది కాదు. ఈ రకమైనటువంటి పరిస్థితితోని ఇవాళ కొరత సృష్టించి ఇవాళ రైతులకు యూరియా లేకుండా చేసి యూరియా వేయకుండా ఇవాళ పంటలను నాశనం చేస్తూ దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎక్కువ దిగుబడి వస్తే తిరిగి మళ్లీ ధాన్యం కొనాల్సి వస్తుంది, రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇవాళ ఇటువంటి కుట్రతోనే ఇవాళ యూరియా కొరత సృష్టించి యూరియా అందకుండా చేసి దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మనం గమనించాలి. మా రైతు సోదరులందరికీ ఎలక్షన్ ముందు రైతులందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసిందో మా రైతు లోకానికి అందరికీ తెలుసు. మీ అందరికీ నేను ఇక్కడున్నటువంటి మరి ప్రజానాయకుడు, ఇక్కడ నాయకుడు, ఇక్కడ ఎమ్మెల్యే, నేను మీరు ఇంట్లుంటే నేను మీ అందరికి పొలాలు పండిస్తా అని చెప్పిండు. మరి ఇలా పండుతుందా? మందు బస్తాలు లేకుండా పండుతాయా? దిగుబడి వస్తుందా? రైతు బతుకుతాడా? ఈ ఆలోచన అవసరం లేదా? ఒక్కసారి ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల ప్రతి ఏ ఊరు గ్రామంలో ఏ గ్రామంలో ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని సర్పంచ్ అయితే గుర్తుండదు కనుక మన గౌరవ శాసనసభ్యులు దాసరమణ రెడ్డి గారు సూచించిన వ్యక్తిని తప్పకుండా మనం గెలిపించుకునే బాధ్యత మన అందరి కార్యకర్తల మీద ఉన్నది. ఈ రోజు కార్యకర్తల సోదరులందరూ కూడా ఎన్ని రకాల బాధలు అనుభవిస్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎన్ని పడతాను వేసుకోరు బాబు మన అట్లా జరుగురు ఏళ్ళు అందరు కవర్ అదే మా 250 వస్తానే 250 పట్టాలి శుద్ధాలకు సగం ఇక్కడ సగం వస్తున్నాయి. అదే 250 బత్తాలు 50 బత్తాలు వస్తున్నాయి. ఈ దూరం ఒక ఇల్లు దూరం అసలు ఒక బత్త వస్తలేదు, నాకు ఒక దొరుకుతలేదు. నేను తిరిగబడి 20 రోజులు అయిపోయింది, 20 రోజులు దాటింది. 15 రోజుల నుంచి మందు బత్తాలు అసలు అత్తడం లేదు. ఆయన జిరాక్స్లు పెట్టినా ఆ పెయిన్ రేపు వస్తాయి, మా పైసలు వస్తాయి, ఇంకొక 10 రోజులు పొట్టకొస్తాయి. నువ్వు ఆ తర్వాత ఇచ్చేం చెప్తావు? ఇక్కడ ఈ రైతులు ఏం చెప్తారు? రైతులు ఇప్పుడు ఇంకో 10 రోజుల తర్వాత నువ్వు మందు బత్తాలు తీసుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? బత్తాలు వస్తే ఆవిడ అచ్చు లేదు, ఇచ్చు లేదు, మేము తీసుకులేదు. తెలిసిపోతే ఈ వర్షం నిన్నట్టు ఇప్పటికి ఉన్నావు. ఒక్క బత్త అయితే ఇప్పటి వరకు వచ్చింది లేదు. వస్తే సగం రోడ్ అయితే సగం రోడ్ ఎవరికి మొదలవుతావు. ఇంకొక వారం అయితే మొత్తం పోరాలి. తర్వాత నువ్వు ఇచ్చేం చెప్తావు? కొత్త దశలో మంది లేకుండా ఏం పని చేస్తుంది? ఇన్ని రోజులు చేసినంత వేస్తే కదా, ఇన్ని రోజులు చేసింది వేస్తే అది ఏం లాభం? అది పని చేయదు కదా. రైతుతోనే కదా మీకు ఇప్పుడు వడ్లు పడితేనే కదా బియ్యం తినేది. నువ్వు ఎక్కడి నుంచి తింటావు? మేము కష్టపడితే కదా నువ్వు తినేది. ఈ సన్న పట్లేదు ఏ పట్లేదు నువ్వు మేము పండితే రైతు పండితే నువ్వు తినేది. రైతు రాజు ఎక్కడి నుంచి అవుతాను? రాజు ఎక్కడి నుంచి వస్తాను? నువ్వు 15 రోజులు అయితే మొత్తం బిరుపట్టక వెళ్తాను పొలం. నాకు ఇప్పుడు బట్టలు దొరుకుతాను, నేను ఏం చేయాలి? ఇప్పుడు మేము చచ్చిపోతాను ఇక్కడ.
ఒకసారి వ్యవసాయం చేసి చూడు, లీడర్లైనా కానీ ఎమ్మెల్యేనా కానీ ఒకసారి లీడర్ వ్యవసాయం చేసి ఏర్పడుతుంది ఏందనేది, ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది. అత్తనం పోతాను ఇస్తామంటే కాయగారు అన్న పేరు వెళ్ళిపోతాను. మేము రైతుల మందాయి సత్తోకిస్తామని పొలాలు మొత్తం పొట్టు దశలు వచ్చినాయి. వారం అయితే మొత్తం వెళ్తాయి. ఇక మాకు రైతులకు వారం ఇబ్బంది అవుతుంది. యూరియా బతి పంట లేదు, ఇక పొట్ట పెరగదు, పంట వండదు, మొత్తం క్రాప్ రాదు. ఇవరకు ఎకరాన 30,000 పెట్టుబడి పెట్టున్నాం. ఈ ఒక్కసారి పెట్టుబడి పెట్టకపోతే అది రైతులకు మొత్తం నష్టమే. ఫోటో తీసుకున్నాం.